హాయ్ అండి, నేను మీ సత్యవను. మరి ఈరోజటి వీడియో ఏంటిదంటే ఆరోగ్యంలో ఇది కూడా ఒక భాగం. మరి ఇది అంటే ఏంటిది? వంటింట్లో మనం వంట చేసుకునే గిన్నెలండి. మరి మనం సంవత్సరంకి ఒకసారి బతుకమ్మ పండుగ పట్టు చీరలు మార్చుతున్నాం. తర్వాత నగలు మాసిపోతే మరి అవిటిపైన కలర్ వేయించుకుంటున్నాం. ప్రతి ఒక్క వస్తువు ఇల్లుకు గరపట్టి, నల్ల బిల్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంట్లో ఎన్నో వస్తువులు మార్చుతున్నాం. మరి ఇల్లుకు ఒక 4-5 ఏళ్ళు కలర్ కానీ సున్నం కానీ వేయకపోతే అడ్లు పెరుగు కలిపినట్టు అనిపిస్తుందని చున్నం వేసి ఇల్లును మార్పిడి చేసుకుంటున్నాం. మన ఇంట్లో ప్రతీదీ మార్పిడి చేసుకుంటున్నాం. కానీ మన వంట బోళ్ళు మాత్రం చాలామంది మార్పిడి చేయలేదు. ఎందుకంటే అవి ఒక్కసారి పెళ్ళైనాక ఇచ్చిరా ముసలోళ్ళు అయ్యే వరకు అవిటి అదే వంట గంజుల్లో అండుతుర్రు. ఈ రోజు నుండి మారండి. ఆరోగ్యంలో ఇది కూడా ఒక భాగం. చూడండి, నేను మారంది మీకు చెప్పరాదు కదా. మరి బుగ్గండి దాంట్లో వంట చేసుకోవడం వల్ల నోటి క్యాన్సర్ వస్తుందని డాక్టర్ చెప్పాడు. మనం ఆరోగ్యం ఎందులో ఉంటే అందులోకి చిటిక్కన దొరుకుతా సత్యవను. మరి నేను చెప్పినట్టు కాస్త మీరు వింటే మీ 75% రోగాలను నేను తగ్గిస్తా, మిగతా 25% డాక్టర్ చూసుకుంటాడు. వింటారు కదూ, మీ సత్యవను కదూ, తప్పకుండా వినండి. చూడండి, నేను మారింది మీకు చెప్పరాదు కదా. ఇగో చూడండి, వంట గిన్నెలు అయితే మార్చేసిన. ఎందుకంటే 10 ఏళ్ళు అండిన, 10 ఏళ్ళల్లో 2-3 సార్లు మార్చిన. అప్పుడు నాకు ఛానల్ లేదు, చెప్పలేదు. కానీ ఇప్పుడైతే అన్నీ స్టీల్కి వచ్చేసినండి. ముగ్గండి అద్దు అన్నప్పుడు, మన ఆరోగ్యానికి దెబ్బ అన్నప్పుడు మార్చుకుంటే ఏమవుతుంది చెప్పండి. చూడు, ఇది అన్నం, ఇది కూర, ఇది చాయ్, వాటర్ ట్యాంకి స్టీలు. చూడండి, బజ్జీలు పూరీలు చేసే కంచుడు కూడా మార్చేసిన స్టీలు. మరి ఎలాగో ప్లేట్లు స్టీలు ఉంటాయి, గిలాసులు కూడా స్టీలు ఉంటాయి. మరి వంట గంజుల్లో మీకు బుగ్గండి అనేది లేకుండా చూపిస్తే చూడండి. ఇదిగో చూడండి, ఎందరు వచ్చినా ఎక్కువ వండుకోవడానికి స్టీలి. మరి రోజు మేము వండుకోవడానికి స్టీలి. మరి అన్నము కూర తర్వాత ఎక్కువ మంది వస్తే చాయ్. చూడు, చిన్న చిన్న చారు. ఇదైతే చికెన్ వండడానికి సంతం ఎన్నడో పెట్టుకున్నా అండి. నేను అన్ని గంజుల్లో చికెన్ మటన్ వండను, ఏదో ఒక దానిలోనే వండుతా. చూడండి, ఇది చికెన్ది సంతం. మరి నేను మారంది మీకు చెప్పరాదు కదా. మరి మారినట్టుగా సాక్ష్యం కూడా చూపిస్తున్నా. మీరు కూడా మారండి. సత్తవ ఏంటి చెప్తున్నావు, డబ్బులు ఉండద్దా, అన్నీ మార్చు అని చెప్తావు. నీకు డబ్బులు బాగున్నాయని మనసులోకి రానివ్వద్దండి. అందరికీ డబ్బులు బాగున్నాయి, కానీ అశ్రద్ధ బాగుందండి. డబ్బులు కూడా ఉన్నాయి, అశ్రద్ధ అంతకన్నా ఎక్కువ ఉంది. ఏమవుతుంది గట్టినే చెప్తుంది, ఆమె వీడియోలు తీస్తుంది కాబట్టి ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది అనుకుంటారు. కానీ అలా అనుకోవద్దండి. ప్రతి దాంట్లో ఆరోగ్యం ఉంది అన్నప్పుడు, మన ఆరోగ్యం బాగుంటేనే మనం ఇంట్లో అన్ని పనులు చేయగలుగుతాం. మన ఆరోగ్యం బాగాలేకపోతే ఒక గంట సేపు ఇంట్లో పడుకొని ఉంటే ఇల్లు ఎంత చెత్తగా తయారవుతుంది. అలాంటి ఆరోగ్యాన్ని దేవుడిచ్చిన ఆయుష్మంతం బతకడానికైతే మన ఆరోగ్యం కాపాడుకోవాలి కదా. మరి కాపాడుకోవడానికి ఉపయోగపడే వస్తువులను మార్చుకోవాలి కదా. అందుకే మార్చుకోమని చెప్తాను. ఇప్పుడు మీకు చూపించినవి అయితే అన్నీ స్టీలే కదా. ఇక్కడ నుండి వంట గంజులు సొట్టలు పోయినాయి, బాగా రోజులు నుండి అండినాయి, అంత నల్లబడ్డాయి. ఇవన్నీ ఎవరింట్లో ఉన్నా తీసేయండి. ఎందుకంటే తెలియనప్పుడు ఏవైనా వాడుకుంటారు, తెలిసినాక మార్చేయండి. మరి మంచి చీర కట్టుకుంటే శరీరానికి ఎంత అందమో, మంచి వంట బోళ్ళు ఉంటే కూడా వంటిల్లుకు అంత అందం. ఈ విధంగా లక్ష్మి ఇష్టపడుతుంది. లక్ష్మి ఉంటే ఒక ఆరోగ్యం ఉంటుంది. అన్ని విధాలా బాగున్నప్పుడు మనం ఎందుకు మార్చుకోవద్దు. మరి చూడండి, నేనైతే మార్చి మీకు చూపిస్తున్నా. వంట నూనె డబ్బులు కూడా ఇగో ఎన్ని ఒడిసినవి పెట్టుకున్నా. చూడు, ఇంకొకటి ఈరోజైతే మామిడికాయ పచ్చడి పెడుతున్నా, ఇంకొకటి తెచ్చి ఇంట్లో బ్యాలెన్స్ పెట్టుకున్నా. పచ్చళ్ళు కూడా ఇదే పోస్తున్నా. మీ ఆరోగ్యం కోసం నేను చెప్తున్నా, పాటిస్తున్నా. మీరు పాటించండి, మీ ఆరోగ్యం కాపాడుకోండి. ఇదిగో చూడండి, మసాలా డబ్బాలు కూడా అన్నీ స్టీలియే, ఎండ కొడుతుంది కాబట్టి నేనైతే అన్నీ చూపిస్తున్నా. ఈ వంటిల్లు నేనే కట్టుకున్నా. మరి ఇక్కడ ఏంటి ఇత్తడి కనిపిస్తుందా? ఇది వంట చేయడానికి నీళ్ళండి. ఈ రోజు నుండైనా మారి మీ ఇంట్లో గిన్నెలు చొట్టలు పోయినవి ఉన్నాయా, అందంగా ఉన్నాయా చూసుకొని, కొద్దిగా పలిగిన గిన్నెలున్నా తీసి ఒక సంచిలేసి అవి ఎవరైనా బోళ్ళోళ్ళు వస్తే బదిలేయండి. లేదంటే ఇనుప సామాన్లు వేయండి. ఎందుకంటే పట్టు చీరలే 10,000 ఒక 4-5 ఏళ్ళు అయింది. అవి ఇప్పుడు ఫ్యాషన్ లేదని మనం బోర్లకో పక్కకో పడేస్తున్నాం. మరి మనం రోజు వండుకొని తినే గిన్నెలు మంచిగా మార్చుకోవడం వల్ల మనకే ఆరోగ్యం కదా. ఈ విధంగా చెప్పేటట్లు ఎవరు కావాలండి మీకు? నేనున్నా కదా. నేను చెప్పినట్టు మీరు వినండి. మీరే ఆరోగ్యం, మీ కుటుంబం ఆరోగ్యం తప్పకుండా ఉంటారు. ఆరోగ్యం ఉన్నప్పుడు అన్ని ఆనందాలు అనుభవించవచ్చండి. ఆరోగ్యం లేకపోతే ఎన్ని ఉన్నా మనం అనుభవించలేం. ఎందుకంటే అడుగు కదలనప్పుడు
రోడ్డుపైకి పోయి ఏదో వచ్చిందంటే ఎలా చూస్తాం? చూడలేం కదా. ఆరోగ్యం బాగున్నప్పుడే అడుగు ముందుకు జరుగుతుంది. దీన్ని బట్టి మీకు అర్థమైందనుకుని ఈ వీడియోని అందరూ షేర్ చేసి అందరికీ తెలిసేలా చేయండి. అప్పట్లో కూడా ఒక సంవత్సరంన్నర కింద స్టీల్ బాటిల్ స్కూల్కు పోంగ పిల్లలు పెట్టుకోవాలని వీడియో పెట్టిన, ఇంట్లో ప్రతిదీ స్టీల్ ఉండాలని వీడియో పెట్టిన. దాని ద్వారా అందరు స్కూల్కి పోయే పిల్లలు మారిర్రు, వాటర్ బాటిల్ మార్చుకుర్రు. ఇలా కొందరైనా మారి ఆరోగ్యంగా ఉంటే మీ దీవెనలు నా వంశానికే పనిచేస్తాయి అని నేను ఆలోచిస్తున్నా. మీ దగ్గర డబ్బులు తీసుకోవాలని కాదు. మరి ఆమె చెప్పేటి మాటలు ఎంత మంచి, ఆమె వాడే వస్తువులు ఎంత మంచి, మనం కూడా అలా మారాలని, అబ్బా ఆమె చల్లగా ఉండని, ఆమె ద్వారా నేను ఒక్కదాన్నైనా బాగుపడ్డా, ఆమె చెప్పింది నిజమని మీకు ఎక్కడైనా డాక్టర్ చెప్తే విన్నప్పుడు నేను గుర్తుకొస్తానని ఈ విధంగా చెప్తున్నా. తప్పకుండా మారండి, మీ ఆరోగ్యం కాపాడుకోండి. ఈ 6 నిమిషాల వీడియో ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా చూడండి. ప్రతిదీ పనికొచ్చేదే ఉంటుంది. బాయ్ అండి.